ఒక్క తులం బంగారం రేటు నియర్లీ 56,000 పడిపోతుందంట. ఇప్పుడు బంగారం 90,000 కంటే ఎక్కువ ఉంది. నియర్లీ 40% పడుతుంది అని యూఎస్ బేస్డ్ అనలిస్ట్ మార్నింగ్ స్టార్ వాళ్ళు చెప్తున్నారు. సో దానికి వాళ్ళు ఏమేమి రీజన్స్ చెప్తారో మీతో డిస్కస్ చేస్తా. పాయింట్ నెంబర్ 1, సో ఈ రీసెంట్ టైమ్స్ లో బంగారం చాలా పెరిగిపోయింది కదా. మొత్తం వరల్డ్ లోనే ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? యూఎస్ఏ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ని అమ్ముకొని కొంచెం ప్రాఫిట్ అయితే సంపాదిస్తారు. సో దానివల్ల సప్లై పెరుగుతుంది. ఫస్ట్ నెగటివ్. సెకండ్ రీజన్ ఏం తెలుసా? రీయూజ్డ్ ఆర్ రీసైకిల్డ్ గోల్డ్ కి డిమాండ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఆస్ట్రేలియా వాళ్ళు మైనింగ్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ ని చాలా అంటే చాలా ఫాస్ట్ గా చేస్తారు. సో దీనివల్ల ఫర్దర్ గా కూడా ఎక్కువ సప్లై వస్తుంది అని మనకి సోర్సెస్ చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రంప్ ఈ క్రిప్టో కరెన్సీస్ ని మొత్తం హ్యాండిల్ చేయాలి, బిట్ కాయిన్ రిజర్వ్స్ యుఎస్ఏ లోనే ఎక్కువ ఉండాలని చెప్పి ఎన్ని అంటే అన్ని బిట్ కాయిన్స్ కొంటుండు. సో దీనివల్ల ఏమైపోతుంది? ఫ్యూచర్ లో బిట్ కాయిన్ చాలా అయిపోయి ఒక స్టేబుల్ రిజర్వ్, ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ లెక్క ఉందనుకో, ఆబ్వియస్లీ గోల్డ్ లో ఎవరైతే సేఫ్ అని ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ డబ్బుల్ని సేఫ్ ఉంది క్రిప్టో, యుఎస్ఏ వాళ్ళ దగ్గర రిజర్వ్ ఉందని చెప్పి క్రిప్టో కరెన్సీస్ కి ఫ్లో చేస్తారు. సో దీని వల్ల గోల్డ్ రేట్ అమాంతం పడిపోతుంది అని వీళ్ళైతే పాయింట్ చెప్పారు. వీళ్ళు గోల్డ్ పడుతుంది అంటారు, కానీ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు, బఫా వాళ్ళు ఈ ఇయర్ ఎండ్ కల్లా ఇప్పుడున్న ప్రైస్ కంటే ఇంకో 10-15% ఎక్కువ పెరుగుతుంది అని వాళ్ళు చెప్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ ఫర్దర్ గా డౌన్ అవుతుందా, అప్ అవుతుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.